బ్రేకింగ్ న్యూస్. జనసేన నేత రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై సంచలన ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ తాజాగా మరో వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎవరూ న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నెల రోజులు గడుస్తున్నా పోలీసులు కానీ అధికార పార్టీ నేతలు కానీ తనకు న్యాయం చేయడం లేదు అని ఆరోపించింది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరింది. తప్పు చేసిన అరవ శ్రీధర్ క్రికెట్ ఆడుకుంటుంటే తాను మాత్రం ఒంటరిగా మిగిలినని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తప్పులు చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తారా అంటూ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించింది. దయచేసి పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని, లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది బాధిత మహిళ. ఒక నెల అవుతుంది, తప్పు చేసినోడు వాళ్ళ ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏ తప్పు చేయకుండా నా ఫ్యామిలీకి నేను దూరం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీరు ఒకసారి వచ్చారండి, మా కడప జిల్లాలో ఎంపీడీఓ ఎవరో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్గా వచ్చారు. మీరు మా ప్రైడ్ అనుకున్నాం, మీరు మా రాష్ట్రానికి గర్వం అనుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే వాళ్ళ మీద ఇంత చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అంటే ఎక్కడో ఉండేవాళ్ళు, ఊర్లకు కూడా రారు అనుకున్నాం. కానీ అది తప్పు. నేను ఎప్పుడైనా సరే వస్తాను, ఏ టైంలో సరే వస్తాను అని చెప్పేసి మీరు నిరూపించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను, న్యాయం ఉంటేనే న్యాయం చేయమని అడుగుతున్నాను. మీరు ఏదైనా చేస్తారు, మీరు ఖచ్చితంగా ఏదైనా చేస్తారన్న నమ్మకంతోనే కదండి మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి, లేకపోతే నేను న్యాయం చేయలేను అంటే చెప్పండి, నేను ఆత్మహత్య చేసేసుకుంటాను. అరవ శ్రీధర్పై తాను ఆరోపణలు చేసి నెల రోజులు గడుస్తోందని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. ఈ వ్యవహారంపై జనసేన ఏర్పాటు చేసిన కమిటీ విచారణ పూర్తి చేసినా ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. జనసేన వల్లే అరవ శ్రీధర్ పేరు ప్రపంచానికి తెలిసిందని, అలాంటప్పుడు అతడు చేసిన తప్పుకు ఆ పార్టీ శిక్షించాలి కదా అంటూ ప్రశ్నిస్తోంది. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేది లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్విచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. జనసేన నేత రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన మరొక వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. ఇప్పటికే ఎన్నో వీడియోలు రిలీజ్ చేసుకుంటూ వస్తోంది. అరవ శ్రీధర్ తన జీవితాన్ని అన్యాయం చేశాడని, తాను మాత్రం ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటూ ఉంటున్నాడు, జనసేన పార్టీ ఏం చర్యలు తీసుకుంటుంది, ఎందుకు చర్యలు తీసుకోలేదు, డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని నేరుగా ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్, మీరు స్పందించాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, మీరు ఎక్కడ సమస్య ఉన్నా కూడా వస్తారు కదా, మరి నా సమస్య విషయంలో ఎందుకు మీరు రావట్లేరు, ఎందుకు స్పందించట్లేదు, నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అతనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, జనసేన పార్టీ వల్లే అరవ శ్రీధర్ ఎవరో ప్రపంచానికి తెలిసింది, కాబట్టి ఆ పార్టీ డెఫినెట్గా బాధ్యత వహించాలి అన్న ధోరణిలో మాట్లాడుతోంది బాధితురాలు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, బాధితురాలు మరొక వీడియో రిలీజ్ చేసింది అరవ శ్రీధర్ పైన. నెల రోజులుగా వస్తుంది, అయినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ లేదని. జనసేన పార్టీ వల్లే అరవ శ్రీధర్ పేరు ప్రపంచానికి తెలిసింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ రియాక్ట్ కావాలి,
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటున్నారు. సో ఆ బాధిత మహిళ చేసినటువంటి మళ్ళీ మాట్లాడినటువంటి మాటలపైన జనసేన నాయకులు ఏమైనా రిప్లై ఇచ్చారా, మాట్లాడుతున్నారా, వాళ్ళ మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఎస్ రాజేష్, రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవత్ వ్యవహారం బయట ప్రపంచానికి తెలిసి ఇప్పటికే కరెక్ట్ గా నెల రోజులు అవుతుంది. అయితే ఈ నెల రోజుల్లో బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వరుసగా అరవత్ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి అరవత్ శ్రీధర్కు హర్షవీణకు ఉన్నటువంటి సంబంధాలపై పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య వీడియో చాటింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలపై కూడా మొదటి నుంచి కూడా వీడియో విడుదల చేస్తూ వస్తారు. అయితే ఈ వ్యవహారంపై మొదట జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ రూపంలో ఒక కమిటీని ఆదేశించిన ఆ కమిటీ వెంటనే రైల్వే కోడ్ మొత్తం వ్యవహారంపై కూడా విచారణ జరపడంతో ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు తనకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకు న్యాయం జరగలేదంటే కూడా మహిళ మరోసారి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మరింత సంచలనం పడింది. ఎందుకంటే దాదాపు నెల రోజులప్పటికీ కూడా అరవత్ శ్రీధర్పై ఎందుకు చర్యలు తీసుకోవాలని పరిస్థితుంది. ఎందుకంటే ఒకవైపు నేను మహిళగా ఒంటరిగా తిరుగుతూ ఆవేదన పడుతుంటే అరవత్ శ్రీధర్ మాత్రం హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటూ తిరుగుతున్నాడు. ఇది న్యాయమా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అరవత్ శ్రీధర్ కేవలం జనసేన ఎమ్మెల్యే కాబట్టి బయట ప్రపంచం తెలిసాడు. లేదంటే అరవత్ శ్రీధర్ గతంలో 3 సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేశాడు. అరవత్ శ్రీధర్ ఎవరు ప్రపంచానికి ఎవరు తెలియదు. కేవలం జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీ పదవి ఇవ్వడం వల్లే తను ఈ రోజు ఎమ్మెల్యేగా ఒక హోదా చూపించింది. ఎందుకు జీవితాన్ని నాశనం చేసిన అరవత్ శ్రీధర్ హ్యాపీగా ఉంటే నేను ఎందుకు ఇలా ఉండాలి? ఎందుకు పవన్ కళ్యాణ్ దీన్ని నెల రోజులు చూడడం చేస్తున్నాడు? దీనిపై కమిటీ వేసినప్పటికీ కూడా కమిటీ ఎందుకు పవన్ కళ్యాణ్ నివేదిక వెళ్ళిన ఆ నివేదికపై ఎందుకు పవన్ కళ్యాణ్ చర్య తీసుకోవాలంటే ప్రశ్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేవలం అరవత్ శ్రీధర్ ఎమ్మెల్యే కాబట్టి చర్య తీసుకుంటాను. ఎమ్మెల్యే జనసేన పార్టీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి తనకు నేను పార్టీ పేరు ప్రశ్నిస్తున్నాను కాబట్టి జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మొత్తం జరుగుతున్నప్పటికీ కూడా కేవలం నాకెవరూ బయట మద్దతు లభించడం లేదు, నాకెవరూ సపోర్ట్ గా రావట్లేదు, నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నాకు మద్దతు ఇవ్వాలి, ఎందుకు ముందు కావలేదు అని ప్రశ్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్య తీసుకోవాలని కోరుతుంటే మరోవైపు మాత్రం ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పటికే నివేదిక అయినప్పటికీ కూడా ఎందుకు ఈ నివేదిక నెల రోజులు పూర్తి కావడం, ఎమ్మెల్యే చర్య తీసుకోకపోవడం, ఈ నేపథ్యంలో ఒకవేళ నాపై చర్యలు ఎందుకు తీసుకోలేదు, చర్య తీసుకోవాలని ప్రశ్నిస్తే మరోవైపు తనకు ఆత్మహత్య శరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా మహిళల భద్రతపై కావచ్చు, మహిళలకు అండగా వస్తున్నాడు. గతంలో కూడా రైల్వే కూడా ఆత్మహత్యకు పాల్పడితే వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే దానిపై కూడా స్పందించాడు. కానీ ఒక ఒంటరి మహిళను నేను కూడా ఒక పంచాయతీరాజ్ శాఖలో చేసే ఉద్యోగిని తన విషయం నా విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా మహిళ ప్రశ్న. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గత నెలలో జరిగిన వ్యవహారం ఒకటైతే ఇకపై పవన్ కళ్యాణ్ పై చర్యలు ఉంటాయి లేదా అనేది కూడా కొంత ఆసక్తి అవుతుంది. సో ఈ నేపథ్యంలో మహిళ ఇప్పుడు మరింత జనసేన రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాలు శివ ఆల్రెడీ జనసేన క్రమశిక్షణ కమిటీ అక్కడికి వచ్చింది, అరవత్ శ్రీధర్ని విచారించింది. ఆ రోజు అరవత్ శ్రీధర్ మీడియా ముందు కూడా వచ్చి నేను ఏం చెప్పాలో మొత్తం మా కమిటీకి చెప్పాను, మా కమిటీ ముందు చెప్పాను, తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా మీడియా ముందుకు వస్తానని, బట్ రాలేదు ఆయన. బట్ అంటే మళ్ళోసారి ఏమైనా కమిటీ వచ్చి విచారించే అవకాశం ఉందా? అరవత్ శ్రీధర్ వ్యవహారంలో జనసేన నిర్ణయం ఎందుకు ఆలస్యం చేస్తోంది అనే దానిపైన జిల్లా జనసేన నాయకులు ఏమంటున్నారు? రాజేష్, ఎందుకంటే త్రిసభ్య కమిటీ రైల్వే కోడ్ వేదికగానే స్థానికంగా సంస్థాగతంగా ఆయన కిందికి క్షేత్రస్థాయిలో పర్యటించి క్షేత్రస్థాయిలో జనసేన ఎమ్మెల్యే అరవత్ శ్రీధర్ను దాదాపు రెండు పూటల పాటు అంటే ఉదయం దాదాపు 2 గంటల పాటు, మధ్యాహ్నం నుంచి 2 గంటల పాటు దాదాపు సుదీర్ఘంగా విచారించింది. అరవత్ శ్రీధర్ ఎమ్మెల్యే ఎవరైతే బాధిత మహిళ ఆరోపిస్తున్నారో బాధిత మహిళల ఆరోపణలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే శ్రీధర్ నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. మహిళ చేస్తున్న ఆరోపణలు నిజమెంత అనేది కూడా మొత్తం నివేదిక అంతా త్రిసభ్య కమిటీకి నివేదించారంటే ఎమ్మెల్యే అరవత్ శ్రీధర్ సైతం మొదటిసారి కేవలం త్రిసభ్య కమిటీ విచారణ ముందు జరిగిన రోజు మాత్రమే తను స్పందించాడు. నాకు వచ్చిన ఆరోపణలు పూర్తిగా కమిటీ ముందు మొత్తం పూర్తి స్థాయిలో ఆరోపణ సమర్పించాను. ఖచ్చితంగా అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్య తీసుకున్నా వాడు కట్టుబడి చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఈ మొత్తం అంశంపై ఇప్పటివరకు జనసేన పార్టీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు. త్రిసభ్య కమిటీలోని సభ్యులు మాత్రం ఇది మొత్తం కూడా కొంత హనీ ట్రాప్ జరుగుతుంది, కుట్టుకోవడం ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని మహిళ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక బాధిత మహిళ నేను ఒంటరిగా జీవిస్తున్నాను, ఎమ్మెల్యే కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి రైట్, థ్యాంక్ యూ శివ. సో అరవత్ శ్రీధర్ వ్యవహారం పైన మరొక వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. సో గతంలో కూడా నేరుగా పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సమయం ఇవ్వండి, కాసేపు సమయం ఇవ్వండి, ఒక్కసారి సమయం ఇస్తే అసలు ఏం జరిగిందో నా బాధ నా గోడంతా మీకు వెళ్ళబోసుకుంటానంటూ పవన్ కళ్యాణ్
అడ్రస్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. బట్ పవన్ కళ్యాణ్ నుంచి కానీ అక్కడ నుంచి ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేనట్టుగా మనకు కనిపిస్తోంది. సో మరొకసారి వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. జనసేన పార్టీ వల్లే అరవ శ్రీధర్ అసలు ఎవరో అనేది ప్రపంచానికి తెలిసింది. ఇవాళ అరవ శ్రీధర్ విషయంలో జనసేన ఎందుకు మౌనంగా ఉంటుంది? ఒక కమిటీ వేశారు, కమిటీ ముందు అరవ శ్రీధర్ వచ్చారు, మాట్లాడారు. బట్ కమిటీ ఏం పని చేస్తుంది? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నెల రోజులు గడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేడు అంటూ బాధితురాలు ప్రశ్నిస్తూ ఉంది. తప్పు చేసిన వాళ్ళనే ప్రోత్సహిస్తారా అంటూ పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు అరవ శ్రీధర్ తన జీవితాన్ని నాశనం చేసి తను మాత్రం చక్కగా క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు, నా జీవితం మాత్రం అన్యాయం అయిపోయింది అంటూ ఆ వీడియోలో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. తప్పు చేసిన వాళ్ళని ఎట్లా వెనకేసుకొస్తుంది జనసేన? పవన్ కళ్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటూ నేరుగా ప్రశ్నిస్తోంది బాధితురాలు.